హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కేవలం 5 నిమిషాల్లో మనం మీ ఇంట్లో కూర్చొని మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో ఒక బెనిఫిట్స్ అన్నీ అయితే తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ నేను ఎస్బీఐ గురించి, అదేవిధంగా కోటక్ బ్యాంక్ గురించి, అదేవిధంగా కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకన్నా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లింక్ కొంతమంది క్లిక్ అవ్వట్లేదు అంటున్నారు. మీరు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనైతే మీకు లింక్ అయితే పంపిస్తాను. ఇక్కడ చూడండి, మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, 10 డిజిట్ మొబైల్ నెంబర్. క్యాప్చా కోడ్ అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్లో అయితే ఈ క్యాప్చాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ కోడ్ దగ్గర మీ క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఆ అథెంటిక్ అని ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ అయితే చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్ని అయితే టిక్ చేయండి. టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేనైతే టిక్ చేస్తున్నాను. టిక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. డీటెయిల్గా చెప్తాను, మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇక్కడ చూడండి, మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కాబట్టి ఆ ఓటీపీ కొంచెం సార్లు లేట్ అవ్వచ్చు, వెయిట్ చేయండి. ఓటీపీ రాగానే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెంట్ వెరిఫికేషన్ కూడా అంటే మళ్ళీ ఒకసారి వస్తుంది. కొంతమందికి లేట్ అవుతుంది, అప్పుడు రీసెంట్ కొట్టండి. వచ్చిన వాళ్ళు అయితే ఎంటర్ చేయండి, రాని వాళ్ళు రీసెంట్ వెరిఫికేషన్ నోటీస్ పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, కేవైసీ డాక్యుమెంట్ టైప్ మీ దగ్గర ఏది ఉంటే దాని ద్వారా మీరైతే కేవైసీ డాక్యుమెంట్ని అయితే సబ్మిట్ చేయవచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఈ 4 అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. మీరు ఏదో ఒకటి ఉపయోగించి మీరు కేవైసీ డాక్యుమెంట్ని అయితే కంప్లీట్గా అయితే ఫిల్ చేయవచ్చు. ఇక్కడ మనం ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుందాం. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ అంటే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇవన్నీ చదువుకున్న తర్వాత అగ్రీ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ నెంబర్ దగ్గర మీరేం ఫిల్ చేయాలంటే నేను చూపిస్తున్నాను చూడండి. మీ 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ నెంబర్ అంటే మనం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 12 డిజిట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీరైతే కింద ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ లేకపోతే స్కాన్ ఆధార్ క్యూఆర్ కోడ్ అని కదా, నేను కింద సెలెక్ట్ చేస్తున్నాను స్కాన్ ఆధార్ క్యూఆర్ కోడ్ అని. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి వ్యాలిడ్ ఆధార్ వయా ఓటీపీ గెట్ యువర్ అకౌంట్ నెంబర్ ఇన్స్టాంట్లీ అని ఉంటుంది కదా. ఇక్కడ మనం స్కాన్ ఆధార్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ని అయితే దగ్గర పెట్టుకోండి. మీ ఆధార్ మీద ఉన్న స్కాన్ అయితే ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకైతే కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని ఇక్కడ పర్మిషన్స్ అయితే అలా ఇవ్వండి. కెమెరా పర్మిషన్ అడుగుతుంది, పైన పర్మిషన్ అయితే అలా ఇచ్చేయండి. పర్మిషన్ ఎలా ఇచ్చిన తర్వాత ఇంకోండి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది మీకు. ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే ఇక్కడ ఈ విధంగా స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత అక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంది. క్లియర్గా అయితే ఉండాలి మీ ఆధార్ కార్డు. అప్పుడే ఆధార్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది. లేకపోతే ఇక్కడ రిక్వెస్ట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేసినా కానీ మీ ఆధార్ కార్డ్ నెంబర్కి అయితే కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసినా సరిపోతుంది. ఒకవేళ ఎవరిదైతే స్కాన్ అవ్వట్లేదో స్కాన్ అవ్వని వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఓటీపీ ద్వారా అయినా మీరైతే చేసుకోవచ్చు. కొంతమందికి స్కాన్ అవ్వదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ విత్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాకపోతే రీసెంట్ వెరిఫికేషన్ కోడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాలి, ఇచ్చి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ
ఐ కన్ఫర్మ్ దట్ అనేది మీద క్లిక్ చేసి ఖచ్చితంగా టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అకౌంట్ టైప్, ఇక్కడ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, కార్పొరేట్ శాలరీ అకౌంట్, ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మనం కావాల్సిన సేవింగ్ అకౌంట్ కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మనందరం జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. తర్వాత కింద అకౌంట్ వేరియంట్ అడుగుతుంది. రెగ్యులర్ సేవింగ్ అకౌంట్, సేవింగ్ మ్యాక్స్ అకౌంట్, సీనియర్ సిటిజన్ అకౌంట్, ఇక్కడ కింద ఉమెన్ సేవింగ్ అకౌంట్, డిజీజ్ సేవ్, యూత్ అకౌంట్ అనేది కదా. ఇక్కడ మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏం సెలెక్ట్ చేస్తారంటే మీరు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సీనియర్ సిటిజన్ అకౌంట్ ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మీరు ఇక్కడ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఏ బ్రాంచ్ అడుగుతుంది. ఇక్కడ మీ స్టేటు, సిటీ, బ్రాంచ్ నేమ్ ఇక్కడ మీకు అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ తప్పు ఉంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి మీరైతే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ అయితే ప్రొసీడ్ అవ్వండి. మీ సిటీ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ బ్రాంచ్ నేమ్ అయితే అడుగుతుంది. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ కింద నేను బ్లూ కలర్లో కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నేనైతే చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను. మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ మీరు మెసేజ్ చేసినా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని ఈ విధంగా వస్తుంది. ఫర్ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్, మంత్లీ బ్యాలెన్స్ ఫర్, ఇక్కడ మనకు 5000 అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏఎంబి అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, ఇక్కడ మీకు 5000 ఉంటుంది. ఫర్ ఛార్జెస్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరైతే మీ సెల్ఫీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే సెలెక్టెడ్ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరైతే మీ యొక్క ఫోటోని ప్లీజ్ క్లిక్ ఆర్ ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి ఇమేజ్ అప్లోడ్ అని ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే వస్తుంది. కొంతమందికి అయితే ఎర్రర్ వస్తుంది. మీరైతే క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ మిస్టర్ ఈ విధంగా ఎంఎస్ అయితే మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టయితే ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. తర్వాత మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. మెరిటల్ స్టేటస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో అయితే కన్ఫామ్గా అడుగుతుంది. ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్టయితే మీ ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, నేషనాలిటీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. కింద ఈమెయిల్ స్టేట్మెంట్ ఇవన్నీ అయితే ఇచ్చేయండి. కింద చూసుకున్నట్టయితే మీ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ నెంబర్ అయిన తర్వాత అప్పుడు పాన్ కార్డు ఇది ఆప్షనల్, కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. మీ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ వదిలేసినా నో ప్రాబ్లం. పాన్ నెంబర్ అయితే ఇచ్చి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. పాన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చినా సరిపోతుంది. ఇలా అప్లోడ్ పాన్ కార్డ్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ పైన వ్యాలిడేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు కింద కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు ఆప్షనల్ కాబట్టి ఇది నేనైతే ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ విధంగా అయితే కనిపిస్తుంది. అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రెసిడెన్స్ టైపు ఇక్కడ మీరు ఓన్డా రెంటెడా ఈ విధంగా అయితే అడుగుతుంది. ఓన్ కాబట్టి ఓనే సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టు మీ అడ్రస్ ఉందా అని అడుగుతుంది. ఇక్కడ ఈ విధంగా. తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్ అయితే అడుగుతుంది. రెసిడెన్స్ స్టేటస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు
ప్రెజెంట్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ అని. కింద చూసుకున్నట్టయితే అడ్రస్ యాజ్ పర్ ఆధార్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇక్కడ అడ్రస్ ఉందని అడుగుతుంది. లేకపోతే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే క్లియర్గా అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీ స్టేట్ కరెక్ట్గా ఉందా, సిటీ కరెక్ట్గా ఉందా, పిన్ కోడ్ కరెక్ట్గా ఉందా, కంట్రీ కరెక్ట్గా ఉందా చూసుకున్న తర్వాత ఇక్కడ మెయిలింగ్ అని దిస్ అడ్రస్ ఇస్ అని ఇక్కడ ఇది ఉంది కదా, టిక్ మార్క్ అయితే ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ ఈ విధంగా అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్లో ఉన్న దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఆధార్లో ఉన్నట్టు లేకపోతే వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఓకే. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ విధంగా ఆక్యుపేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఆక్యుపేషన్ టైప్ అని అడుగుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీడా, స్టూడెంటా, హౌస్ వైఫా, రిటైర్డా, శాలరీడా అడుగుతుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించింది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పక్కన సెలెక్ట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి అగ్రికల్చర్, బిజినెస్ మీకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయని ఈ విధంగా అయితే అడుగుతుంది కదా, ఇది మీరైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అడ్రస్ పెట్టుకున్నాను. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీరైతే ఎంతో కట్ అయితే ఇవ్వండి. యాన్యువల్ ఇన్కమ్ మినిమం అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్ మీకు ఎక్కడి నుంచి వస్తే ఫ్యామిలీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఆధార్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ ఓన్లీ ఐడి ప్రూఫ్, తర్వాత ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అని ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ 2 ఆప్షన్లో మీరైతే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీ నామినీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నామినీ నేము ఇవైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఇక్కడ మీకు బ్రదరా, డాటరా, ఫాదరా, మీరు ఎవరి డీటెయిల్స్ ఇస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ఇవ్వండి. వాళ్ళ అడ్రస్ మీ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సపరేట్ అడ్రస్ అయితే ఇక్కడ మీ అడ్రస్ అంతా ఫిల్ చేయండి. ఒకటే అడ్రస్ అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే యాస్టీజ్గా అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్టెండెడ్ కేవైసీ ఉంటుంది కదా, యూఆర్ ఆల్మోస్ట్ డన్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మీ కంట్రీ, అదేవిధంగా మీ కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా అని చూపిస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఒకవేళ రాంగ్ ఏమన్నా పడితే మీరు ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి కరెక్ట్గా ఉంటే ఓకే. ఇక్కడ చూడండి స్టేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది కదా, మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిటీ ఆఫ్ బర్త్ కూడా మీరు తెలంగాణ, ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ట్యాక్స్ అడ్రస్ స్టేటస్ ఉంది కదా, ఇవైతే వదిలేయండి. ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇంకోండి కంగ్రాచులేషన్ యువర్ సేవింగ్ అకౌంట్ హ్యాస్ బీన్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. మీ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ అయితే మీకు కనిపిస్తుంది. ఇవి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మన HDFC జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ అయితే చేసుకోవచ్చు. కేవలం 5 or 10 minutesలో అయితే మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్